హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద. ఈరోజు వీడియోలో ఎండతో పని లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా చేసుకుంటే 2-3 నెలలైనా పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 6 నెలలైనా పచ్చడి ఫ్రెష్గానే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కేజీ టమాటాలను తీసుకుని శుభ్రంగా కడిగేసి పొడి బట్టతో తుడిచి ఆరబెట్టి పెట్టుకోవాలి. టమాటాలు తీసుకునేటప్పుడు అవి బాగా పండి ఉండాలి. టమాటాలు మెత్తగా లేకుండా గట్టిగా ఉండాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూపిస్తాను. డీటెయిల్గా డిస్క్రిప్షన్లో కూడా రాస్తాను, ఒకసారి చూడండి. నేను మెజర్మెంట్ అనేది 1 కేజీకి తగ్గట్టుగా తీసుకుంటున్నానండి. 1 కేజీ టమాటాలు, 100 గ్రాముల చింతపండు, 2.5 కప్పుల ఆయిల్ తీసుకోవాలి. అంటే 1/2 లీటర్ దాకా ఆయిల్ తీసుకోవాలి. 120 గ్రామ్స్ కల్లుప్పు, 120 గ్రామ్స్ కారము, పసుపు 1/2 టీ స్పూను, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి 10 దాకా తీసుకున్నాను. వెల్లుల్లి అయితే 2 గుప్పెళ్ళు తీసుకున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. 2.5 కప్పుల ఆయిల్ అన్నాను కదా, ఇక్కడ 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండుని ఇలా ముక్కలు ముక్కలుగా చేసేసి వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం ఫస్ట్ కడాయిలో వేసినప్పుడు టమాటాలు అందులో కొద్దిగా నీళ్ళు అనేవి ఉంటాయండి. మనం మూత పెట్టి ఉడికించుకొని మధ్య మధ్యలో చూసుకునేటప్పుడు నీళ్ళు అనేవి ఎక్కువ ఊరుంటాయి. ఈ వాటర్ అన్నీ బాగా ఇనికిపోయి టమాటా ముక్కలు, చింతపండు మొత్తం బాగా ఉడికిపోవాలి. అందుకని మందంగా ఉన్న కడాయి తీసుకుంటే మనకి అడుగు అనేది మాడిపోకుండా పట్టకుండా ఉంటుంది. టమాటాలు, చింతపండు మెత్తగా ఉడికిపోయాయండి. ఇందులో వాటర్ కూడా ఆల్మోస్ట్ కొంచెం ఇనిగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 120 గ్రామ్స్ కల్లుప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు ఇంకా మూత పెట్టన అవసరం లేదండి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇనిగిపోయి పూర్తిగా దగ్గర పడిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవడం మాత్రం మర్చిపోవద్దు, లేకపోతే అడుగు మాడిపోతుంది. అక్కడక్కడ చిన్న చిన్న టమాటా ముక్కలు ఏదైనా మిగిలితే కొంచెం గరిటతో ఇలా మ్యాష్ చేసేసేయండి, సరిపోతుంది. ఇక్కడ మనం గరిటతో మెదపకపోయినా మనం మిక్సీకి వేసుకునేటప్పుడు ఆల్మోస్ట్ మెదిగిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా థిక్గా అయిపోయింది, దగ్గర పడిపోయింది. ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇనిగిపోయింది. ఇలా థిక్గా అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇది చల్లారే లోపల మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మెంతులు కూడా వేగిపోయాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఆవాలు కూడా చిటపటలాడేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జస్ట్ 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుందండి జీలకర్ర. ఎందుకంటే ఆల్రెడీ వేడి అనేది ఎక్కువ ఉంది కాబట్టి మరీ ఎక్కువ ఎర్రగా వేగనవసరం లేదు. జస్ట్ వేడికి బాగా వేగిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోండి. ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1.5 కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. టమాటాలు మగ్గించుకునేటప్పుడు 1 కప్పు ఆయిల్ అనేది వేశాను, అందుకని ఇప్పుడు 1.5 కప్పు దాకా ఆయిల్ అనేది వేస్తున్నాను. మొత్తంగా 1/2 లీటర్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిపోయాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల ఆవాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో మీకు కావాలంటే పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసుకొని వేయించుకోండి. ఇవి చిటపటలాడి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 10 ఎండుమిరపకాయలు, 1 గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి 1 గుప్పెడు కరివేపాకు, 1 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పోపు రెడీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న టమాటా చింతపండు పేస్ట్ ఉంది కదా, ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి ఉంది కదా, ఇది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 120 గ్రామ్స్ దాకా మనము కారం అనేది వేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా వేసుకొని బ్యాచ్లుగా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మొత్తం గ్రైండ్ చేసేసుకొని ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న పచ్చడిలోకి మనం ముందుగా రెడీ చేసి చల్లార్చి పెట్టుకున్న పోపు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుంటే ఇన్స్టెంట్ టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇలా కలుపుకున్న వెంటనే మనం జాడీల్లోకి పెట్టుకోని అవసరం లేదండి. ఒక 2-3 గంటలు అయిన తర్వాత అప్పుడు జాడీల్లోకి తీసుకోవచ్చు. పోపు వేసి మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఆయిల్ అనేది బాగా పీల్చేసింది. ఆయిల్ అనేది ఇప్పుడు ఎక్కడ కనపడట్లేదు. నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడైతే చూడండి ఆయిల్ అనేది పైకి తేలింది. ఇప్పుడు మనకు పూర్తిగా టమాటా నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. దీన్ని గ్లాస్ జార్లోకి తీసుకొని 2-3 నెలల వరకు బయట పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 6 నెలలైనా పచ్చడి అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఎండతో పని లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.